సరిపోదా శనివారంలో ఎప్పుడు 2 కొప్పులు కొలిమిలో నిప్పులు ఎప్పుడు కాలుతూనే ఉంటే మనల్ని ప్రాబ్లమ్స్ తోస్తూనే ఉంటాయి అంటూ వైల్డ్ ఫైర్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with his team. So let's welcome them. చీర కట్టుకుని గట్ల కూర్చుంది పోరే ఏవే గద్దెలదా మన ఇంటి వెంకటలక్ష్మి ఇంటి పక్కన లేకున్నా గదే ఇప్పుడు పట్నం పోయి రష్మి అని పేరు పెట్టుకున్నది. గట్లున్నదేందక్క మరి ఆ పేన్లు పేస్ట్ ప్యాక్లు అన్ని ఊతే ఇంకా గట్లేకపోతే ఎట్లయితది? అమ్మో పూసుకుంటేనే గట్లున్నది అంటే తీస్తే మళ్ళీ ఎట్లుంటదో మళ్ళా. ఇవన్నీ చెప్పకూడదు. చెప్తాం ఒకసారి తీసే చూస్తారు వాళ్ళు కూడా. నీకు ఒక విషయం చెప్పాలని అస్తూ ఎటేటో అయితాంది నాకు. ఇది ఎలుక చచ్చిపోయిన వాసన వస్తుంది. ఏమే ముసలి అంత మంచిదేనా? ఇంకేదా మంచిది, నువ్వు వచ్చినాక అన్ని గంగలు వాయా. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడకండి. ఏదో ముసలోళ్ళు కదా సాయం చేద్దామని వచ్చిన ఇద్దరు ఉంటారనుకుంటున్నారు కదా చీకట్లా. మీకు లైట్లు పెట్టిపిస్తానే. నా మొగడే ఇప్పటిదాకా నాకు లైట్లు పెట్టిపోయాడు అంటే నువ్వు లైట్లు పెట్టించి నేను తాను చేయంగా చూస్తావు, బట్టలు మార్కొని చూస్తావు. అనిపిస్తున్నాంరా మీతో ఉంటే నేను చచ్చిపోతా కానీ వెళ్ళిపోతున్నా. సర్పంచ్ గారు అయ్యా మీ నాయన చనిపోయాడా? ఎక్కడున్నా త్వరగా రయ్యా. సూర్యుడి సెలవని తలసిపోయేనా ఇంకా లేడయ్యో. పోయింది మా నాన్న, మీ నాన్న కాదు. బిడ్డ మీ అయ్య చచ్చిపోయిండు, పెళ్లి చేసుకొని మంచిగుండు బిడ్డ. సర్పంచ్ మా నాన్న చచ్చిపోతేనే అందం వచ్చింది. ఎలాగైనా సంవత్సరం తిరిగేలో పెళ్లి చేసుకోవాలి. సంవత్సరం తర్వాత అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ. అబ్బా అబ్బా ఎవరు? బిడ్డ మనోడు యాదగిరి. కొత్తగా పెళ్లి చేసుకున్నా మా ఆవిడ. అబ్బా ఎంత మంచిగున్నది, ఎంత ముచ్చటగా ఎంత మంచిగా ఉన్నదో. మంచిగా పట్టినావు బిడ్డ పిల్లనైతే. హారతి ఇవ్వండి ఫస్ట్. ఇగో హారతి ఇస్తాగిరి బిడ్డ. సంవత్సరం తిరిగే లోపు ఇద్దరు మా చేతిలో బిడ్డాలి బిడ్డ, సరేనా? ఓకే నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా. నైట్ గుర్తుందిగా? త్వరగా వచ్చాయి. ఓ పిల్ల చెప్పండి. ఏడ చేసుకున్నారు పెళ్లి? గుడిలోనే చేసుకున్నాం. పెద్దోళ్ళు చెప్పిర్రా లేదంటే ప్రేమించి పెళ్లి? అవన్నీ నీకెందుకే? పిల్ల మంచిగున్నది, 2 ముచ్చట్లు చెప్తే ఏమైతుందా? ఇప్పుడు అవన్నీ చెప్తున్నా, తాగుపోతూ తిరిగిపోతారు అవన్నీ చెప్తున్నావు నువ్వు. వాడు మంచోడు కాదు, వాడు సిగరెట్ కాల్చోడు నేను చెప్తున్నా. నానేమన్నా ఇప్పుడు వాళ్ళ మేనగోడలు కడిపేసి చంపేసిన ఈడేందుకు కూడా చెప్తావు. కాదు అసలు ఏంటో నాకు చెప్పండి. చెప్పట్లేదు, మీ సంసారం మీ ఇష్టం. ఏ గల్లతో మనకెందుకు? సత్యేది ఏమైంది? ఏం చెప్తాము, డైలీ 2-3 మాట్లాడుతుంది అది. ఫోన్లు చేస్తే వీడియో కాల్ మాట్లాడుతుంది అది. పోయింది అట్లా చెప్పకూడదు. ఒక మొగుడు పిల్లల మధ్య గొడవ పెట్టకూడదు. గొడవ నువ్వు పెడుతున్నావు పాపం. నిన్ను లేనప్పుడు ఎవడే వచ్చాడు? మా బావ వచ్చాడు. నాకు ఫోన్ చేయాలిగా. ఆహా నువ్వు మాత్రం అన్ని చెప్పే చేస్తున్నావా? నేనేం చెప్పి చేశానే? మీ మరదలు కడుపు చేయలే? అది ఊర్లో అనుకుంటున్నారు, నేను చేసేది లేదు. నిప్పు లేని పొగ రాదమ్మా, నువ్వు చేసావు కాబట్టి వచ్చింది. చేస్తుంది గట్ల పిల్లని కొడతావా? అసలు మొగుడు పిల్లలు అంటే ఎలా ఉండి సార్? అన్యోన్యంగా ఉండాలి, గిట్ల కొట్లాడుకోకూడదు. నువ్వు కొంచెం బీపీ ఉన్నది, పోయి కొంచెం నేను టేస్ట్ దాన్ని చెప్పండి కాపురు ఎలా చేయాలో. ఈ రోజే గిట్ల చేసినంటే రేపు కల్లా రోగాలు పండుగ నిన్ను చంపేస్తాడు. ఈడ నువ్వు ఉన్నావు అనుకో నీ ప్రాణానికే ప్రమాదం. చంపేస్తాడు. మేము ఉన్నాం కాబట్టి నువ్వు కాపాడినాం బిడ్డ. గిడ ఉండడు మంచిది కాదు బిడ్డ. ఈ పిఎఫ్ పైసలు తీసుకో, బస్ చార్జ్ లకుంటాయి. సత్య ఇది ఇంకెక్కడ సత్య బాబు? వాడు వచ్చిండు. ఎవడు? వాడే బైక్ మీద ఎక్కించుకుండు. డుడ్డు వచ్చిండు.
ఆయన గింత మంచిగా నీ గది ఎట్లా దొరికింది బాబు? ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను? ఇగో నువ్వు వేరే పట్నంకి పోయి పిల్లని చేసుకో, మంచిగా ఉంటావు. గిసడోళ్ళ నమ్మొద్దు. మంచి అమ్మాయిని చేసుకొని వస్తా. మంచి అమ్మాయిని చేసుకో. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్ చూసా. అబ్బా అబ్బా ఆ బిడ్డ ఓలు బిడ్డ కొత్త పిల్లం రెండో పెళ్లి చేసుకున్నా. ది నెక్స్ట్ డే ముచ్చమంట పసుపు ముఖమెంత ఛాయ కాఫీ డికాషన్. ఓ పిల్ల ఎట్లా పెళ్లి చేసుకున్నావు? పెద్దలు కుదిర్చినసే. అవన్నీ నీకు అవసరమా? అది కుదిరిచ్చిందో బెదిరిచ్చిందో ఆ పెళ్ళి నీకు అవసరమా? అదంతా చెప్తావేంది? ఏదో నా పిల్లలే కనిపిస్తుంది, ఉన్నది చెప్పాలనిపించింది. వాడికి మ్యాటర్ లేదని ఇప్పుడు చెప్తాను. అయింది మ్యాటర్ లేదా? ఇప్పుడు రోగాల బండ్లతో నెత్తుడు వల్ల కొట్టి నేను చెప్తావు. వాడు ఆల్రెడీ ఇద్దరిని చంపిన నేను చెప్తాను. అయింది అరే ఎన్నో కేసులు నేను కూడా చెప్పిన ఇప్పుడు. అమ్మ తల్లి వాడు ఏం చేస్తే మాకెందుకు? అయినా పక్కింటి సంసారం నుంచి మాకెందుకు? మీ సంసారం మీ ఇష్టం. కాపురం చేసుకుంటారా ఏం చేసుకుంటారో చూసుకోమల్ల నువ్వు. అవన్నీ మనకేందుకు? many hours later నా పిల్లం ఏది? నీ పెళ్ళాం అక్కడ ఫోన్లలో బిజీగా ఉందని చెప్పమన్నాడు. మా ఆవిడ ఎవరితో మాట్లాడుతుంది నాతో తప్ప. టవల్ కట్టుకొని వీడియో కాల్ మాట్లాడింది. ఇప్పుడు చెప్పాలా ఏంది నీకు? ఇప్పుడు ఫోన్లలో ముద్దులు పెడుతుంది కూడా చెప్తావు ఏంది? తెల్లార్లు మాట్లాడుతుందని చెప్పాలా ఏంది నీకు? మరి ఏంటి ఫోన్ లో మాట్లాడింది ఎవడు? నీకేంటా ఇప్పుడు? ఎందుకు మాట్లాడుతున్నావు? ఎవరిని అడిగి అది మాట్లాడుతున్నావు? నా ఇష్టం. గాడిద. ముందు నీ పాలు ఎక్కడికి వెళ్ళిందా? ఫస్ట్ బెల్ల విడాకులు ఇచ్చాడు. విడాకులు ఇచ్చావా లేకపోతే లేచిపోయిందా? ఏయ్, చంపరా చంపు చంపు. వద్దు బాబు, వద్దు. దానికి సంసారం ఎలా చేయాలో చెప్పండి. పోరా ఇంత కండలు ఉండడం కాదురా, దాంట్లో పవర్ ఉండాలనే పంది. ఈ పిఎఫ్ పైసలు తీసుకో, బస్ ఛార్జ్ లకు ఉంటాయి. 150 ఇచ్చి బస్ ఛార్జీలు. పో బిడ్డ పో. 2 hours later ఎక్కడికి వెళ్ళింది? చెప్పే చెప్పు. పట్నంలో గసటి దాన్ని ఎందుకు చేసుకున్నావు బిడ్డ నువ్వు? నీకు వేరే దొరకనే లేదా? అది మంచిదేనే. అది మంచిది కాదు, పెద్ద కంచు. అది పోయిందే మంచిగా అయింది కానీ బిడ్డ నువ్వు పోయి వేరే పెళ్లి చేసుకో. మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చూసుకొని వస్తా. ఓకేనా? పోయిరా. పోండి. చీరేంది అక్కడ? రాత్రికి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చా. మరి మాకు చెప్పలేదు, చెప్తే హారతి ఇచ్చేటోళ్ళం కదా బాబు. రాత్రి 12 గంటలకు ముసలోళ్ళు పడుకుంటారు కదా అని చెప్పలేదు. పిల్లల్ని జాగ్రత్త చూసుకోండి. ఓకేనా? సరే సరే బిడ్డ. మా సొంత పిల్లలే మరి? డైలీ ఎట్లనే చూసుకున్నాం కదా. బిడ్డ ఇటు రా బిడ్డ, నీకు 2 మంచి మాటలు చెప్తా. ఏందో ఏమో ఈ పిల్ల అసలే గింత మంచిగా ఉన్నది పిల్ల. గాడికి ఎట్లా పడ్డావే నువ్వు? వాడికి మ్యాటర్ లేదు, అర్థమవుతుందా? వాడు తాగొస్తాడు, తిరుగుతాడు, తిరుగుబోతూ తాగుబోతూ సిగరెట్లతో పొడుస్తాడు నిన్ను. వాడికి ఎన్నో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అవునా? మంచోడన్నారు. నీకో విషయం తెలుసా? 2 పిల్లలని సావగొట్టి బొందబెట్టినాడు. నువ్వు నా బిడ్డ లెక్క, నువ్వు మంచిగా ఉండాలి, వేరేటోని చూసుకొని పో బిడ్డ. నీకు కావాలంటే 150 రూపాయలు ఇస్తాం బిడ్డ. ఇక బిడ్డ ఈ పిఎఫ్ పైసలు తీసుకొని బస్ ఛార్జ్ ఉంచుకో. అయినా మాకెందుకు లేకపోతే పో, లేకపోతే లేదు. ఆయన వాళ్ళ గురించి మనకి ఎందుకు? అంతే కదా నీ బిడ్డ. ఇట్ట తయారయ్యేమే మీరంతా. ఎందుకు పంపించారే వాళ్ళని? మాకు మొగుళ్ళు లేరు కదా, ఎవరికైనా మొగుళ్ళు ఉంటే మాకు బేసిక్ నచ్చదు. చూడలేక కళ్ళ మంట. అయ్యో అయ్యో బిడ్డ బిడ్డ. సో జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ శివాజీ గారు? బాగుంది భాస్కర్. సహజంగా ఊర్లలో కొంతమంది ముసలోళ్ళు ఇంత ముందు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు, కానీ నాస్టాలజీ బాగుంది, చాలా బాగుంది. నైస్ నైస్, వెరీ ఎంటర్టైనింగ్, సూపర్ గా ఉంది. అందరూ టోటల్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ బాగుంది, వెరీ నైస్. భాస్కర్ గారు నిజంగానే చాలా బాగుంది. జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి స్కోర్స్. శివాజీ గారు, ఖుష్బు గారు. జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి ఇచ్చారు ఫుల్ స్కోర్స్ 20 out of 20.